ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. ఈరోజు వాగ్దానము, దేవుడు ప్రార్థనలకు ప్రతిఫలమిస్తాడు. ఆ దినము యేసు ప్రభువారు చెప్తున్న మాటలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలతో మనందరితో మాట్లాడుతున్నారండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చూసినట్లయితే చాలా అధైర్యాన్ని కలిగి ఉంటాం. మనకు కలిగే శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, కన్నీరు, ఇవన్నీ కొన్నిసార్లు అనిపిస్తుంది, నా బాధ ఎవరికి అర్థమవుతుంది, నా కన్నీరు ఎవరు చూస్తారు, నా శ్రమలు, కష్టాలు ఎవరికి అర్థమవుతాయి అని చాలాసార్లు మనలో మనమే కురింగిపోతూ ఉంటాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఈరోజు ఒకవేళ నీవు అలా అలసిపోయి ఉండవచ్చు. నీ కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో, గృహ విషయంలో, చేసే విషయంలో, ఎన్నో విషయాల్లో నష్టపోయి ఉండొచ్చు. కానీ ఒక విషయాన్ని చెప్పగలం. బైబిల్ గ్రంథంలో 56వ కీర్తన 8వ వచనంలో ఆయన ప్రతి కన్నీటిని వెలకట్టేవాడండి. బైబిల్లో ఇశ్రాయేలు యొక్క శ్రమను నేను చూశాను, వారి మొర ఆలకించి వారిని విడిపించుటకు వచ్చానన్నాడు. అవును, ఈ భూమి మీద ఎవ్వరూ నీ శ్రమను పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. ఒకవేళ నువ్వు క్రింద పడిన పరిస్థితిలో ఉంటే ఇక నీ పని అయిపోయిందని ఒకవేళ నువ్వు కూడా అనుకోవచ్చు, నేను ఎగతాళి చేస్తున్న సందర్భాలు కలిగి ఉండొచ్చు. కానీ ఈరోజు దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ప్రార్థన చేస్తావో, దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనలకి ఖచ్చితమైన జవాబులు వస్తాయండి. ఆయన ఒక్కడే ప్రతిఫలం ఇస్తాడు. ఇది బలంగా నమ్ము. ఒక మాట చెప్పనివ్వండి. ఒక ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నారు. ఒక తల్లి తను ప్రభువుని విశ్వసించారు. భర్త ఉన్నాడు, కొంచెం కూడా ఆ భర్త బాధ్యత కలిగినోడు కాదండి. భార్య కలిగిన శ్రమని అర్థం చేసుకునేవాడు కాదు. అలాగనే మరి కొడుకున్నాడు, కొడుకు కూడా బాధ్యత లేని వ్యక్తి. మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డరా, ఎప్పుడైతే ఆ బాధతో కృంగిపోయి ఏం చేయాలి, ఎలా చెప్పాలి అర్థం కాని పరిస్థితిలో ఆ కుటుంబం ఉంటా ఉంది. ఆ తల్లి భయంకరమైన వేదన పడుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఆమె చాలా కృంగిపోయి మానసిక ఒత్తిడిలోకి వెళ్ళి ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో వేదన పడుతున్నప్పుడు తనకొక ఆలోచన వచ్చింది. ఏమనంటే, నేను ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను అని దేవుడే కొన్నిసార్లు మన శ్రమల్లో మాట్లాడితే బాగుంటుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది మరి మనుషులు మాట్లాడలేదు అని అనుకుంటాం. అవును, కొన్నిసార్లు నీ శ్రమలో, నీ కష్టంలో, నీ బాధలో నిన్ను ఎవరు గుర్తు చేసుకోవాలంటే దేవుడే గుర్తు చేసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాగ్దానం వింటుండగా నీ శ్రమలకు కొన్నిసార్లు మనుషులు మాట్లాడితే సరిపోదు, ధైర్యం. మరి ఎవరు మాట్లాడాలి? దేవుడే నీతో మాట్లాడాలి. అయితే ఈ సహోదరి కూడా బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చదువుతుందండి. అలా చదువుతూ ఉండగా ఈరోజు మన వాగ్దానం ఏదైతుందో ఆ వాగ్దానం దగ్గరికి వచ్చే లోపల ఒక బలమైన నమ్మకం కలిగింది. ఏంటా బలమైన నమ్మకం అంటే ప్రియమైన దేవుని బిడ్డరా, అవును కదా, నా శ్రమలు, కష్టాలు దేవుడు అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఇశ్రాయేలు శ్రమలను, కష్టాలు అర్థం చేసుకున్నవాడు. అనేక మంది భక్తుల జీవితంలో శ్రమలు అర్థం చేసుకున్న దేవుడు నా శ్రమలు కూడా ఆయన మాత్రమే అర్థం చేసుకోగలడని గొప్ప విశ్వాసం ఉంచిందండి. అలా విశ్వాసం ఉంచి ఒకటే అనుకుందంట, నేను ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఈ వాగ్దానాన్ని ఎత్తుపడుతున్నానని చెప్పి బలమైన విశ్వాసంతో ఉన్నదండి. ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు నిరాశలో అయిపోయినప్పుడు దేవుడు వాక్యం ద్వారా నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యవంతుడిగా నీ కుటుంబంలో, నీ పిల్లలు, నీ భర్త, నీ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ దేవాతి దేవుడు ఆ రోజు వారికి సహాయం చేసిన దేవుడు, ఇశ్రాయేలుకి సహాయం చేసిన దేవుడు, బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాల్లో సహాయం చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా కొన్ని రోజులకి ఏ విశ్వాసం అయితే తనుంచిందో
కొన్ని రోజులు జరిగిన విషయం ఏంటంటే కొడుకు కూడా వెళ్ళిపోయాడండి బయటికి. వెళ్ళిపోతే ఇంకా కృంగిపోయింది. అయినా సరే వాగ్దానాన్ని పట్టుకుంది. నేను నమ్ముతున్నాను ఇది దేవుడే చేయగలడు, దేవుడు ఒక్కడే చేయగలడని విశ్వాసం ఉంచింది. అద్భుతం ఏంటి తెలుసండి ప్రియులరా, కొన్ని రోజులకి తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లుగా కుమారుడు చేశాడు. భర్త జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది. కుటుంబాలు చాలా సంతోషం కలిగి ఉన్నారండి. నిజంగా ఇది దేవుని మాటని వాళ్ళు బిలీవ్ చేయటం వల్ల ప్రార్థించి, ఏ పరిస్థితుల్లో ఎవరైనా చేయొచ్చు, చేయకపోవచ్చు, దూరంగా ఉండొచ్చు, దగ్గరగా ఉండొచ్చు అండి. దేవుడు చేయుడు అనే హృదయాలు ఉండొద్దు. ఇది దేవుడే చేయగలడని గట్టి విశ్వాసం మనలో ఉండునుగాక. అలాగే మన జీవితంలో అనేక కార్యాలు వారి జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడి నీ జీవితంలో జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్మారో, చూస్తున్నారో, బిలీవ్ చేశారో, రిసీవ్ చేసుకున్నారో. అవును తండ్రి, నా జీవితంలో కూడా ఇలాంటి సమస్య ఉంది. నేను కూడా నరే లోకములో వేటి వల్ల నా శ్రమకి, నా కన్నీళ్ళకి కనుగొనలేదు. కానీ దేవుని దగ్గర ఖచ్చితంగా నాకు దీనికి సరైన జవాబు, సరైన ఆదరణ, సరైన ఆశీర్వాదం, సరైన ఆరోగ్యము నా జీవితంలో జరుగుద్దని ఏ వ్యక్తి అయితే బిలీవ్ చేస్తారో, విశ్వాసం ఇస్తారో వారి జీవితంలో నెరవేర్చబడును గాక. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి. దయని కిరీటం ఇవ్వండి. ఎంతమంది ఈరోజు ప్రభా తండ్రి మరి బిడ్డలు ప్రభా వారు వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వారికి సంవత్సరములు జరుగుచుండగా వారి కార్యాన్ని నూతనపరచండి. ఈ సంవత్సరం ఒక డిఫరెంట్గా బ్లెస్సింగ్గా వారిని మార్చండి తండ్రి. ఈరోజు మరొకసారి 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఎంతమంది ఉంటున్నారో, ప్రార్థనలు చేస్తున్నారో నాయన ఒక గొప్ప జవాబులు పొందుకొందురుగాక తండ్రి. ఈ యొక్క ప్రార్థనలన్నీ పరలోకం చేసుకుని ప్రతిఫలం ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాం. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఆరంభించబడ్డాయి. మరి కలిసి ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో పాల్గొనండి. దేవుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. ఆగస్టు 23 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉపవాసం ఉందాం. ప్రార్థనలో ఎక్కువ గడుపుదాం. దేవుని సన్నిధి మనం అనుభవిద్దాం. దేవుని కార్యాలతో ప్రతి కుటుంబాల బిడ్డలు నింపబడునుగాక.